హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ చికెన్ పాప్కార్న్. 3 స్టైల్స్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ని 1/2 kg తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వినిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక గుడ్డిని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ పిండిలో వేసుకొని పిండి మొత్తం పాక పట్టేలా పట్టించుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ అయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాయి. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్లో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని బ్రెడ్ క్రమ్స్లో యాడ్ చేసుకుంటూ వాటిని పట్టించుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని బాగా అప్లై చేసుకోండి. ఇలా మనకి ఎంత కావాలో అంతవరకు అప్లై చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న కళాయిలోనే వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి వేసిన వెంటనే గరిటెతో తిప్పుకోకూడదండి. వీటిని ఒక 2 నిమిషాల తర్వాత వీటిని తిప్పుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. లేదంటే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. ఇవి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, ఇవి కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక 1/2 కప్పు కార్న్ఫ్లెక్స్ని తీసుకున్నాను. ఇలా క్లోజింగ్ కవర్లో తీసుకొని చపాతీ కర్ర తీసుకొని వీటిని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ని ఇందులో వేసుకుంటూ దీన్ని పట్టించుకొని పక్కన పెట్టుకోండి. 1/2 kg చికెన్తోనే 3 స్టైల్స్లో మనం చికెన్ పాప్కార్న్ రెడీ చేసుకుంటున్నాము. ఇలా అన్నిటినీ పట్టించుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టకండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాల తర్వాత వాటిని 2 వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారు, ఇవి కూడా చక్కగా కాలిపోయాయి. వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
క్రంచీగా సాఫ్ట్గా ఉన్నాయి కదా. చూసారు కదా 3 స్టైల్స్లో చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.